నమస్తే అండి. రొటీన్ బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి అదిరిపోయే ఆలు బ్రెడ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. ఆయిల్ పెట్టుకొని ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. పక్కన ఆయిల్ వేసుకొని పోపు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కాజు వేసుకోవాలి. కాజు తర్వాత కరివేపాకు, పసుపు, పుదీనా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తర్వాత బఠానీ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి, సాల్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడీ చేసుకున్న అన్నంలో ఈ పోపు అంతా వేసుకొని కలుపుకొని పైన బ్రెడ్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బ్రెడ్ బిర్యానీ రెడీ అండి. నమస్తే అండి. రొటీన్ బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి అదిరిపోయే ఆలు బ్రెడ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. ఆయిల్ పెట్టుకొని ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. పక్కన ఆయిల్ వేసుకొని పోపు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కాజు వేసుకోవాలి. కాజు తర్వాత కరివేపాకు, పసుపు, పుదీనా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తర్వాత బఠానీ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి, సాల్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడీ చేసుకున్న అన్నంలో ఈ పోపు అంతా వేసుకొని కలుపుకొని పైన బ్రెడ్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బ్రెడ్ బిర్యానీ రెడీ అండి.